రాష్ట్రంలో ఊపు ఊపుతున్నటువంటి పార్టీ అసలు తెలంగాణలో ఎందుకు పడకేసింది అంటారు? తెలంగాణలో మీరు ఎందుకు దాన్ని లేపలేకపోయారు? ఎమ్మెల్యే కేటీఆర్ కనిపించడం లేదు, పోస్టర్లు కూడా అక్కడ వెలిసాయని అయితే విన్నాం. అంటే ఆ పోస్టర్లు మీరే వేయించారని మేము అనుకోవచ్చా? అధికారం ఉన్నప్పుడు ఎట్లున్నది, అధికారం లేనప్పుడు ఎట్లున్నది. ఆ రోజు నాడు సెక్రటరీకి పోవాలంటే సూట్ కేసులలో ఉన్న వాళ్ళు, వైట్ డ్రెస్సులు ఉన్న వాళ్ళు, కాళ్ళు పెద్ద పెద్ద బెంచ్ కాళ్ళు ఉన్న వాళ్ళే లోపలిగా అలౌడ్ చేసేటోళ్ళు. ఈ రోజు నువ్వు పద్మశాలి అని చెప్పి, గంగపుత్రులు అని చెప్పి, ముద్రాలు అని చెప్పి కులాల మధ్యలో స్విచ్ పెడుతూ నువ్వు రాజకీయ పాపం కట్టుకున్నటువంటి వ్యక్తి ఎవరన్నట్టు కేటీఆర్. కేటీఆర్ గారిది కూడా ఆయన పోస్టర్లు కూడా మీరు ఎందుకేనా మీరు పెట్టడం జరిగింది? అంటే పై పదవులకి వెళ్ళిపోదామనా? రేవంత్ రెడ్డి గారు కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఈరోజు కిషన్ రెడ్డి గారు కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఒక కేంద్ర మంత్రిగా ఉన్నాడు. మోడీ గారు ఛాయ్ అమ్ముకున్నటువంటి ఒక భారత ప్రధానమంత్రిగా అయింది. అంటే రేవంత్ రెడ్డిని ఢీకొనే సత్తా మీకు ఉందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి పార్టీ అక్కడ మేము పోరాడతామంటే ఖచ్చితంగా పోరాటాన్ని విజయం సాధించేటువంటి పార్టీ ఖచ్చితంగా సాధిస్తాం. కాకపోతే ఇప్పుడు కొంచెం బలపతం లేము. రేవంత్ రెడ్డి అసలు హిందువుల కోసం తను ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారు? చాలా చోట్లల్లో యొక్క విగ్రహాల మీద దాడులు జరుగుతాయి. దాని గురించి ఏ రోజు కూడా మాట్లాడాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా. మళ్ళీ రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క దేవాలయాల మీద ఎక్కడ దాడులు జరిగినా శివసేన పార్టీ హిందూ దేవాలయాల మీద కావచ్చు, సనాతన ధర్మం మీద కావచ్చు, ఎవరు నోరెత్తినా, ఎవరు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా శివసేన పార్టీ ఊకున్నటువంటి పరిస్థితి లేదు. చాలా వాళ్ళు చేసినటువంటి ఒక దాడికి ప్రతిదాడిగా మా శివసేన పార్టీ ముందుకెళ్తుంది. మీ ఉద్దేశం ప్రకారం పవన్ కళ్యాణ్కి అసలు రాజకీయాలు తెలియదు, రాజకీయం అంటే ఏంటో తెలియదు అంటారా? అండ్ ఓన్లీ హీరో చిరంజీవి తమ్ముడుగానే తెలుసు. ఈరోజు అక్కడ ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకమైనటువంటి వ్యక్తి. రాజకీయం అనేది మనం కుట్టాడుతుంటూ పోతుండాలి. అతను ఓడిపోయింది, 2 చోట్ల ఓడిపోయింది కదా, ఎందుకు ఈ రాజకీయం నాకు ఎందుకు అని చెప్పి పక్కన పెట్టలేడు అతను. ఇప్పుడు నేను 2 సార్లు ఎమ్మెల్యే పోటీ చేసినాను. నేను పోయినసారి 19th ప్లేస్, మొన్న 7th ప్లేస్ వచ్చినాయి. అంటే గణేష్ అంటే ఏంది, గణేష్కి ఓట్లేస్తే ఏమైతే అనే ఉద్దేశంతో నేను మన 7th ప్లేస్ రావడం జరిగింది. రాబోయే రోజుల్లో కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు. అంటే పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తికి రాజకీయాల పట్ల ఎలాంటి అవగాహన లేదు అని ఎంతో ఖరాఖండిగా చెప్తున్నారు మీరు. అసలు మీకు ఎలాంటి అవగాహన ఉంది? అసలు మీరు ఏ విధంగా మీ పార్టీని మీరు నడపగలుగుతారు? ఎంతో కాన్ఫిడెంట్గా చెప్తున్నారు మీరు, శివసేన పార్టీని నేను నడపగలుగుతాను అని. అంటే అంత సత్తా మీలో ఉందా, అంత పైసా మీ దగ్గర ఉందా? అసలు మీ సంగతి ఏంటి మాకు చెప్పండి. డబ్బు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మా ఇంట్లో ప్రజలు ఉన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా 2 సార్లు ఓడిపోయినారు. కానీ ఓడిపోయినా కానీ ఆయన ప్రజాక్షేత్రంలో ఉన్నాడు. అతనికి కూడా డబ్బులు లేవు ఒకప్పుడు.